శుభం భూయాత్. 2026 మే నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. రాశి ఫలాలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది, మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి 2026 సంవత్సరంలో మే నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మేషరాశి. మేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. రాశ్యాధిపతి కుజుడితో పాటు రవి, శుక్ర, రాహు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవనశైలిలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. పని భారం, అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి ఊరట కలుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో అంచనాలకు మించి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. దుర్గాస్తోత్ర పఠనం వల్ల శుభాలు కలుగుతాయి. వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ప్రస్తుతానికి గురువు, శుక్ర, శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. పలుకుబడి బాగా పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ధనకారకుడైన గురువు ధనస్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులతో మరింతగా సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఈ రాశివారు తరచూ సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మంచిది. మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. లాభాధిపతి బుధుడితో పాటు రవి, కుజ, శుక్రులు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా ప్రభావం పెరుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రావాల్సిన సొమ్ము చేతికి అందడంతో పాటు మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపారాలు కూడా ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలనిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వల్ల బాగా లాభం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. బంధుమిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. తరచూ గణపతిని ప్రార్థించడం మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. శుక్ర, రవి, కుజ గ్రహాల అనుకూలత వల్ల నెలంతా సంతృప్తికరంగా సాగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వ్యక్తిగతంగా కొన్ని కష్ట నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మంచి పరిచయాలతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహవంతంగా, ఉల్లాసవంతంగా సాగుతుంది. ఇదివరకటి కంటే ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వీరు తరచూ శివార్చన చేయించడం చాలా మంచిది. సింహరాశి. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర, ఒకటవ పాదం. ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు విజయవంతంగా సాగిపోతుంది. లాభస్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగ జీవితం ఉత్సాహవంతంగా సాగిపోతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో, లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన స్థానంలో కేతు సంచారం వల్ల ఆర్థికంగా కొద్దిగా మోసపోయే సూచనలు ఉన్నాయి. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. సంతానయోగం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. శివార్చన వల్ల లాభం ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. దశమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నందువల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. గృహ వాహన ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. సప్తమ శని ప్రభావం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు ఊళ్ళోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. మిత్రులు తప్పుదో పట్టించే అవకాశం ఉంది. దత్తాత్రేయ స్తోత్ర పఠనం వల్ల మేలు జరుగుతుంది. తులారాశి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. శుక్ర, శని, కుజ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా సుఖ సంతోషాలతో, విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. సాధారణంగా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. రాశ్యాధిపతి శుక్రుడు స్వస్థానంలో ఉన్నందువల్ల మానసిక ప్రశాంతత, సంతృప్తికర జీవితం ఏర్పడతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు, పర్యటనలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహవంతంగా సాగిపోతాయి. తరచూ నరసింహస్వామి స్తోత్రం పఠించడం మంచిది. వృశ్చిక రాశి. వృశ్చికం, విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. రాశ్యాధిపతి కుజుడు పంచమ, షష్ఠ స్థానాలు ఉన్నందువల్ల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. అనేక విషయాలు అనుకూలతలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వినడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అనుసరిస్తారు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పేదల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. 1, 2 వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల్లో కొందరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహవంతంగా, ఉల్లాసంగా సాగుతాయి. తరచూ సుందరకాండ పారాయణం చేయడం వీరికి చాలా మంచిది. ధను రాశి. ధనుస్సు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. రాశ్యాధిపతి గురువు సప్తమంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఏమీ ఉండదు.
ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మనసులోని కోరికల్లో కొన్ని తప్పకుండా నెరవేరుతాయి. చాలా కాలంగా ఒత్తిడి కలిగిస్తున్న 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటారు. ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వృత్తి వ్యాపారాలు ఆర్థికంగా నిలకడగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదిత్య హృదయం చదువుకోవడం ఈ రాశి వారికి అత్యవసరంగా కనిపిస్తోంది. మకర రాశి. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ నెలంతా రాశ్యాధిపతి శనితో పాటు శుక్ర, బుధ, కుజ గ్రహాల అనుకూలత కూడా ఉన్నందువల్ల ధనాదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది. విదేశీయానానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి. పిల్లలు చదువులో బాగా వృద్ధిలోకి వస్తారు. ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు, ఇతర ఒడిదుడుకులు చాలా వరకు తగ్గిపోతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీల వల్ల ఇబ్బంది పెడతారు. ఆస్తి సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఈ రాశివారు కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది. కుంభరాశి. కుంభం ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు, ధనస్థానంలో బుధుడు సంచారం చేస్తున్నందువల్ల కుటుంబంలో 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానంలో ఉన్న కేతు కారణంగా అనుకోకుండా ఖర్చులు పెరగడం, కుటుంబ సౌఖ్యం తగ్గడం వంటివి జరుగుతాయి. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అనుకున్న పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్య 1 పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. తరచూ శివార్చన చేయడం చాలా మంచిది. మీనరాశి. మీనం పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి. రాశ్యాధిపతి గురువుతో బుధుడికి పరివర్తన జరిగినందువల్ల నెల ప్రథమార్థమంతా రాజసంగా సాగిపోతుంది. అనేక విషయాలు సానుకూలంగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి పని, ప్రతి ప్రయత్నము సునాయాసంగా నెరవేరుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగ జీవితం మరింత సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులకు అవకాశం ఉంది. అనుకోని శుభవార్తలు వింటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం చాలా మంచిది.